ఉత్కంఠగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి దక్కించుకుంది. డిప్యూటీ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 మంది ఓట్లు వేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి వశమైంది. వైసీపీకి మద్దతుగా 21 మంది నిలిచారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం తిరుపతిలో అంటే ఎంతో ఉత్కంఠగా సాగింది. గొడవలు, అలాగే కార్పొరేటర్ల మిస్సింగ్ వ్యవహారం, ఇవన్నిటి నడుమ ఇవాళ కూటమి ఖాతాలోకి అయితే డిప్యూటీ మేయర్ పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఏ విధంగా జరిగింది? కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్ పీఠం అయితే దక్కించుకున్నారు. అతనికి అనుకూలంగా 26 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. కూటమి ఖాతాలోకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం చేరింది. డిప్యూటీ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ ఎన్నికయ్యారు. నిన్నటి నుంచి కూడా తిరుపతిలో కొంత హైడ్రామా అయితే నెలకొంది. ఇక్కడ మనం చూడొచ్చు, మునికృష్ణకు అనుకూలంగా 26 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ కూటమి ఖాతాలోకే తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం అయితే వెళ్ళింది మనం చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా తిరుపతిలో ఇటు కార్పొరేటర్ల అదృశ్యం కావచ్చు, అండ్ అలాగే నిన్న జరగాల్సిన ఈ ఎన్నిక కూడా ఈ రోజుకి కోరం లేకపోవడంతో ఇవాళకి వాయిదా పడింది. మొత్తంగా ఇక్కడ కూటమి అభ్యర్థి మునికృష్ణ అయితే గెలుపొందారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సంచలనం సృష్టించిన తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి ఎగరేసుకుపోయింది. ప్రధానంగా టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం గ్రూపులు కంప్లీట్ గా కార్పొరేటర్లంతా కూడా హాజరయ్యారు. వైసీపీ అభ్యర్థి బలపరిచిన భాస్కర్ రెడ్డికి 21 మంది వైసీపీ కార్పొరేటర్లు మొదటి కూటమి బలపరిచిన ఆర్సీ మునికృష్ణకు మొత్తం 26 మంది కార్పొరేటర్లు బలపరిచారు. ఈ నేపథ్యంలో 21:26 అంటే 4 ఓట్ల మెజార్టీతో ఒకసారిగా ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. దానికి మొత్తం 50 స్థానాలు కార్పొరేషన్ టీడీపీకి అంటే ఎన్నికలు జరిగిన సమయానికి ఒకే ఒక కార్పొరేటర్ ఒక ఆర్సీ మునికృష్ణ మాత్రమే ఉన్నారు. 49 కూడా 58 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉండేవి. ఈవేళ ఆ ఉన్న ఏకైక టీడీపీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గుంటూరుగా జరిగిన అన్ని పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎన్నిక మాత్రం ప్రశాంతంగా ముగిసింది. రైట్, థ్యాంక్ యూ మురళి.